దెబ్బగడ్డితో చేసిన పూజా ఆసనం. వెనకాతల లైనింగ్ వస్తుంది, 6 feet by 3 feet వస్తుంది. వాషింగ్ మిషన్ లో వాష్ చేసేసుకోవాలి. ఇక్కత డిజైన్ అనేది మేము చేయించాము. ఇది ఈతాకు బాక్స్ అండి, ఈతాకు డిజైన్. చపాతీస్ ని కూడా ఇది ఒక 2 hours వరకు వెచ్చగా ఉంటుంది. కంప్లీట్లీ న్యాచురల్. ఎక్కువ ఈ ట్రేస్ వెళ్తాయండి ఇందులోని. శనగలు, తాంబూలు 10 inch ట్రే. సో ఈ 100 రూపీస్ ఈ చిన్న బుట్టలు కూడా బాగా డిమాండ్. కొంచెం 250 అలాగా ఉంటాయి. వచ్చేసింది ఇది న్యాచురల్ తాటాకు. ఇందాక నేను చూపించిన కలర్స్ అన్ని అవి కలర్ తాటాకు అనమాట. డిఫరెంట్ గా ఇవ్వాలని డిఫరెంట్ అంటే గుడికి వెళ్ళడానికి ఈ బుట్ట యూజ్ చేసి లాంచ్ చేసామండి. బాస్కెట్ లాగా తాటాకుతో మేము ఈ ఒక కొత్త డిజైన్ కూడా లాంచ్ చేసాం. ఇంట్లోని కోస్టర్స్ డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేస్తాం కదా, టీ గ్లాస్ కానీ అవి మరకలు పడకుండాను. లోపల ఒక మీకు 5 coasters వస్తాయి, ప్లస్ ఈ చిన్న బాక్స్, దానికి చిన్నగా ఇకత డిజైన్ తాకుతో చేసి. ఇది కూడా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. బ్లౌజ్ పీస్ పండు పెట్టడానికి ఇది కరెక్ట్గా ఉంది. ఇది మనకి బ్యాంగిల్ బాక్స్ యాక్చువల్లీ, కానీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇందులోని బ్లౌజ్ పీసు అన్ని మనం పెట్టిన ఇవ్వచ్చు అనమాట. ఏమైనా ఉన్నాయా కోరాగ్రాస్లో అని, ఎందుకంటే ఇది కలర్ఫుల్గా జరీ బోర్డర్తో వస్తుంది కాబట్టి ఆ ఫెస్టివ్ లుక్ ఉంటుంది అనమాట. ఇది కూడా వరలక్ష్మి వ్రతంకి బాగా వెళ్తాయి. చూడండి ఇది కలంకారీతో చేసి, అంటే మనకి బయట బ్రుకేడ్ వస్తుంది, లోపల అది అందరినీ కూర్చోపెట్టడానికి 200. డిజిటల్ స్క్రీన్ ని తగ్గించి ఈ ట్రెడిషనల్ గేమ్స్ ని వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇవన్నీ కూడా లాంచ్ చేసామండి. ఇక్కడ కింద మనకి ఎలా ఆడాలనేది ఇన్స్ట్రక్షన్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే మనం వచ్చేసాం జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఇవి వచ్చేసి ఆల్రెడీ మీకైతే ఐడియా ఉంది కదండి, లాస్ట్ వీడియోలో అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు స్పెషల్గా ఏంటంటే మనకు వచ్చే వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఆ పూజకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఏమైనా మీకు యూనిక్గా గిఫ్ట్స్ కావాలి అనుకున్నా, అండ్ మనకు వచ్చేసి స్టోర్లో కొత్తగా కలెక్షన్ అయితే చాలా వచ్చింది. సో ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో చెప్పండి సార్, మన దగ్గర వచ్చేసి న్యూ కలెక్షన్ ఏముంది? అది చెప్పే ముందు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు కూడా కొత్త కస్టమర్స్ చాలా మంది వచ్చారు. ఈవెన్ ఈ రోజు కూడా రోజు మాకు కాల్స్ వస్తున్నాయండి. సో మీ ఫస్ట్ 5 years బ్యాక్ వీడియో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది, మొన్న లాస్ట్ మంత్ తీసిన వీడియో కూడా అదే రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ. అంటే ఇది మన అందరిది ఒక సామూహిక ప్రయత్నం. ఏంటి అంటేను ఎంతవరకు అయినా సరే మనం ఈకో ఫ్రెండ్లీ, తర్వాత చేతితో చేసినవి, మన ఆర్ట్ అన్నది ప్రోత్సహించడం అన్నది ఇది అందరిది ఒక సామూహిక. మేమైనా సరే సార్ వాళ్ళ స్టోర్ తరఫునైనా ఏంటంటే మనది వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ. మెయిన్ మనకి ఇలాంటివి అనేవి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. అండ్ ఇలాంటి మనకి నేరుగా తయారు చేసే వాళ్ళు కూడా చాలా కష్టపడతారండి ప్రతి ఐటెం చేయడానికి. సో మీకు ఏవైనా నచ్చితే మాత్రం తప్పకుండా తీసేసుకోండి, బట్ బార్గెనింగ్ మాత్రం అవసరం లేదండి. ఇక్కడ ప్రైజెస్ కూడా సార్ వాళ్ళు ఎట్లా అంటే ప్రతి దానిపైన కూడా మీకు రీజనబుల్. వీళ్ళు వచ్చేసి ప్రతి ఐటమ్ అండి, మీరు చూసే ఐటమ్ ఏదైనా నార్మల్గా జస్ట్ ఇలా చూసి వెళ్ళడానికి కాదు, కళ్ళకు అనేది అంత అందంగా అండ్ క్రియేటివిటీ ఉంటుంది. మెయిన్ వరలక్ష్మి వ్రతం కదా, చాలామంది అడుగుతున్నారు అనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మాకు యూనిక్గా ఇవ్వాలి అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరు యూజ్ చేసేలాగా. గిఫ్ట్ అంటే తీసుకెళ్ళి పక్కన పడేయకుండా దాన్ని చూడగానే వాళ్ళు యూజ్ అయ్యాలి. సో అట్లాంటివి మాత్రం ఓన్లీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో అందుకనే నేను ఇంకొకసారి కవర్ చేద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాను. షూర్ అండి. సో వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీలో మేము ఏమేమైతేనో లాంచ్ చేసామో అవన్నీ నేను బ్రీఫ్గా చూపిస్తాను. మొత్తం స్టోర్ అయితే మనం లాస్ట్ టైం కవర్ చేసాం. ఈసారి వరలక్ష్మి వ్రతం వరకు ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అన్నది మనం కవర్ చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మెయిన్లీ ఏంటంటేను తాంబూలో ఇవ్వడానికి చిన్నగాను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంటే డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ బడ్జెట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. బట్ స్టార్టింగ్ నుంచి అంటేను ఎక్కువ ఈ ట్రేస్ వెళ్తాయండి. ఇందులోని శనగలు, తాంబూలం అన్నీ పెట్టిను ఇస్తారు. సో ఈ ట్రేస్ అన్నవి బాగా డిమాండ్లో ఉంటాయి. ఇవి మనకి ఒక 2 sizesలో వస్తాయి. ఒకటేమో 8 inch, ఇంకోటి 10 inch వస్తుంది. ఇది 10 inch ట్రే. సో ఎవరు ఎంత తాంబూలం పెడతారన్న దాన్ని బట్టి ఐటమ్స్ ఏం పెడతారు, బ్లౌజ్ పీసు, పళ్ళు అలా పెట్టేటట్టయితే కొంచెం పెద్ద ట్రే కావాల్సి వస్తుంది. సో ఇది పెద్దది వచ్చి మనకి అరౌండ్ 175 రూపీస్ పడుతుంది, చిన్నది అరౌండ్ 140 రూపీస్ పడుతుందండి. ఈ ట్రేస్ ఒకటి లాస్ట్ టైం చూపించాను. ఈ 100 రూపీస్ ఈ చిన్న బుట్టలు కూడా బాగా డిమాండ్ ఉంటాయండి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చే డిమాండ్కి మేము తయారు చేసేది అది సరిపోవట్లేదు అనమాట. వచ్చే స్టాక్ ఏ రోజుకి ఆ రోజు అయిపోతున్నాయి. సో కస్టమర్స్ ఎవరైనా స్టోర్కి విజిట్ చేసేటట్టయితే ఒక్కసారి ఫోన్లో కన్ఫర్మ్ చేసి స్టాక్ ఉంటే రావడం బెటర్ అండి. ఇవి 100 రూపీసే ఇవి మన చిన్న బుట్టలు అనమాట. ఇవన్నీ కూడా చేసుకుంటే బెటర్. అవునండి.
అవి కాకుండా మనకి మల్టీపర్పస్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ఫ్రూట్ బాస్కెట్స్ వస్తాయి. ఇవి కొంచెం 250 అలాగ ఉంటాయండి. ఇది తాంబూలంకి ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదన్నా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి, లేదన్నా కిచెన్లో ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికైనా బాగుంటాయి అనమాట. వీటికి ఏంటంటే కొంచెం డిజైన్ బీడ్స్ పెట్టి అలాగా చేస్తాము. ఇవన్నీ కూడా తాటాకుతో చేసింది. ఇది న్యాచురల్ తాటాకు. ఇందాక నేను చూపించిన కలర్స్ అన్నీ అవి కలర్ తాటాకు అనమాట. ఎవరైనా తాంబూలో నేను బాక్స్ లాగా ఇవ్వాలి, బయటికి అవి కనిపించకూడదు అనుకుంటే మనకి బాక్స్ మోడల్ కూడా ఉన్నాయండి. ఇది కూడా మనకి బిలో 200 రేంజ్లోనే వస్తుంది. అబౌట్ 180 రూపీస్కి వస్తుంది. ఇది 7x3 ఇంచెస్. ఇందులోని అన్నీ వచ్చేస్తాయండి. బ్లౌజ్ పీసు, పండు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇందులోని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే అండ్ ఈ బాక్స్ కూడా ఉపయోగిస్తారనమాట. ఇది మల్టీపర్పస్ బాక్స్, చేతితో చేసిన తాటాకు బాక్సు. ఏమైనా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి, మన కీస్ పెట్టుకోవడానికి, లేదన్నా దేవుడి గదిలో యూజ్ చేయొచ్చు, ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అన్నిటికన్నా బెస్ట్ అంటేనండి ఇక మనకి ఈ బుట్ట అనమాట. ఇందులోనే ఏంటి అంటే గుడికి వెళ్ళడానికి ఈ బుట్ట యూజ్ చేస్తారు. లేదన్నా ఏమైనా పాల ప్యాకెట్లు ఏమైనా చిన్నగా షాపింగ్ చేసుకోవాలన్నా ఈ బుట్ట బాగుంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి లంచ్ బాస్కెట్ లాగా పట్టుకెళ్ళచ్చు. ఇది చేత్తో చేసిన తాటాకు బుట్ట అండి. ఈ బుట్ట అయితే అందరూ ఉపయోగిస్తారు. అండ్ శ్రావణ మాసంలో జనరల్ ఈ బుట్టలకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. అవునండి, ఇది మన టెంపుల్స్కి వాటికి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అనమాట. మనకి న్యాచురల్ తాటాకుతో చేసింది. డిజైన్ కూడా లాంచ్ చేసామండి. ఇంతకు ముందు అన్నీ మనకి ఉండేది. ఈసారి ఇది టెంపుల్ బాస్కెట్ లాగా తాటాకుతో మేము ఈ యొక్క కొత్త డిజైన్ కూడా లాంచ్ చేసాము. ఇది కూడా మనకి 200 రేంజ్లోనే వస్తుందండి. ఈ బుట్ట కూడా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది కూడా డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే మాత్రం ఏంటంటే మంచి యూనిక్ కలెక్షన్ అండ్ మనకి పూజలకు కాబట్టి ఇంకా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారు పూజ కానీ ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫెస్టివల్ మేడం. అందరూ కూడాను మనకి కళకళలాడిపోతూ ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. సో గిఫ్ట్స్ కూడా అదే విధంగా కలర్ఫుల్ గాను ఉంటే చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము డిజైన్స్ అన్ని చేస్తామండి. చూసారండి, ఇందులోని కొన్ని కొత్తవి మేము ఇప్పుడు చేయించాము. ఇది వచ్చేను మనకి దర్భగడ్డి దారంతోనండి, జూట్ థ్రెడ్ అనమాట. దాంతో ఇది అల్లిన బాక్స్. ఈ బాక్స్ కూడా బాగుంటుంది. ఇది కూడా కెమికల్ ఫ్రీ బాక్స్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. ఇది ఫుడ్ స్టోరేజ్కి కూడా బాగానే ఉంటుంది. తాంబూలం ఇవ్వడానికి బాగుంటుంది. ఓన్లీ బాక్స్ కాకుండా దీనిపైన మేము అమ్మవారి మోటిఫ్ కూడా ఒకటి పెడతామండి. అమ్మవారి మోటిఫ్ పెడితేనే ఆ బాక్స్ కూడా వేరే లుక్ వస్తుంది. మనకి ఏంటంటే పూజకి అన్నట్టుగా బాగుంటుంది. ఇవి 2 సైజెస్లో వచ్చాయండి. ఒకటేమో 7 ఇంచు, ఇంకోటి 6 ఇంచు, 2 సైజెస్లో వచ్చాయి. సో ప్రైస్ కూడా మనకి చిన్నది అరౌండ్ 200 అలాగ ఉంటుంది, పెద్దది 250 ఉంటుంది. సో ఆ ప్రైసెస్ కూడా మనకి అరౌండ్ 200 రేంజ్లోనే మేము చేయించామండి ఈ బాక్సెస్. ఇలా వచ్చేస్తుంది. మెయిన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏంటి అంటే మేము బాక్సెస్ ఇక్కత్ డిజైన్లో చేసామన్నమాట. ఈ బాక్సెస్ మామూలుగా అందరూ వేస్తారు కానీ ఆ బాక్స్ పైన ఇక్కత్ డిజైన్ అనేది మేము చేయించాము. ఇదేంటంటే ఫస్ట్ సింబాలిక్గాను మన ఉన్న రాష్ట్రంలోని మన ఇక్కత్ ఏదైతే జిఐ ట్యాగ్డ్ హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో దాన్ని బాక్స్లోని మేము ఇది చేయడానికి ట్రై చేసామండి, వీవ్ చేయడానికి. ఇది మొత్తం ఈతాకు బాక్స్ అండి. ఈతాకు బాక్స్ మీద ఈ ఇక్కత్ డిజైన్. సూపర్ అండి. అసలు మన స్టేట్ సింబల్ లాగా డిఫరెంట్. ఈ బాక్సెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి మేడం, పెద్ద సైజ్ ఉండడం. ఇది చపాతీ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంట్లో అని తర్వాత అండ్ ఆ చపాతీస్ని కూడా ఇది ఒక 2 అవర్స్ వరకు వెచ్చగా ఉంటుందన్నమాట ఈ బాక్స్. అండ్ కంప్లీట్లీ న్యాచురల్, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. కోస్టర్ బాక్స్ అండి. మనం ఇంట్లోని కోస్టర్స్ డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేస్తాం కదా, టీ గ్లాస్ కానీ అవి మరకలు పడకుండాను. లోపల మీకు 5 కోస్టర్స్ వస్తాయి, ప్లస్ ఈ చిన్న బాక్స్, దానికి చిన్నగా ఇక్కత డిజైన్. నైస్ అండి. ఇవన్నీ కూడా ఈతాకుతో చేసినవి. బాస్కెట్స్ అన్నీ కూడానండి మనకి వరలక్ష్మి వ్రతంకి గిఫ్టింగ్కి బాగుంటాయి. ఎవరు బడ్జెట్ బట్టి అనమాట. కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు, లేదా నన్ను ఉపయోగపడే గిఫ్ట్ నేను ఇవ్వాలి, సంవత్సరంకి ఒకసారి గిఫ్ట్ ఇస్తాను అనుకున్నవాళ్ళు ఈ బాస్కెట్స్ ఏమైనా గిఫ్టింగ్. చిన్న బాక్స్ అండి, ఇందులో మనం ఒక బ్లౌజ్ పీసు, పండు, పసుపు, కుంకుమ, బ్యాంగిల్స్ అవి పెట్టి ఇవ్వచ్చు అండి. ఇది కూడా మనకి బిలో 200 రేంజ్లోనే వస్తాయి ఈ బాక్సెస్ కూడా. ఇది ఒకటి కొత్త చేయించామండి. ఇది మనకి బ్యాంగిల్ బాక్స్ యాక్చువల్లీ, కానీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇందులోని బ్లౌజ్ పీసు అన్నీ మనం పెట్టిన ఇవ్వచ్చు అనమాట. స్పేషియస్గా ఉంటుంది. ఇందులోని సుమారు 2 డజన్లు పైన బ్యాంగిల్స్ పడతాయి. కొంచెం పెద్ద సైజ్ ఇది. దీనికి ఇలా మ్యాగ్నెటిక్ బటన్తో వస్తుందండి. ఇది మ్యాగ్నెటిక్ బటన్తో మల్టీపర్పస్ మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా ఈ బాక్సెస్ వస్తాయి.
ఇది కోరాగ్రాస్లోని మనకు అడుగుతుంటారండి, కోరాగ్రాస్లో ఏమైనా ఉన్నాయా కోరాగ్రాస్లో అని. ఎందుకంటే ఇది కలర్ఫుల్గా జరీ బోర్డర్తో వస్తుంది కాబట్టి ఆ ఫెస్టివ్ లుక్ ఉంటుందన్నమాట. అయితే కోరాగ్రాస్తో చేసిన బాక్సెస్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, 200 కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఇందాక చూపించిన బాక్స్ ఇవి కూడా మనకి ఆ 200 రేంజ్లో వస్తాయండి. ఇది కూడాను మనకి రెక్టాంగులర్ బాక్స్, జ్యువెలరీ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకి 200 రూపీస్ రేంజ్లో వస్తుంది ఈ బాక్స్ కూడా. ఓకే. ప్లెయిన్గా ఇలా బోసుగా లేకుండా పైన ఏదైనా అమ్మవారి బొమ్మ కానివ్వండి, ఏదైనా వేరే మోటివ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, డిఫరెంట్గా మనకి లుక్ వైజ్ ట్రే అండి. ఇది కూడా వరలక్ష్మి వ్రతంకి బాగా వెళ్తాయి ఇవి. మనకి వరలక్ష్మి వ్రతంకి ఎక్కువ ట్రే, ఎందుకంటే చాలా మంది శనగలు ఇస్తారనమాట వరలక్ష్మి వ్రతంకి తాంబూలంతో పాటు. అవి ఇలా ట్రేలో అయితే బాగా ఆర్గనైజ్ చేయడానికి బాగుంటుంది. ఇవ్వడానికి కూడా మనకి ఏంటంటే స్పేషియస్గా ఉంది, దట్ యూనిక్. సో ఇవి కోరాగ్రాస్ ట్రేస్ అండి. ఇవి కూడా మనకి 225 అలాగ ఉంటుంది, అరౌండ్ 200 రేంజ్లోనే ఇవి కూడా మనకి వస్తాయి. జ్యూట్ తాడ్లోనే మనకి ఈ కొత్త డిజైన్స్ కూడా ట్రేస్ వచ్చాయండి. ఇవి మనకి 3 సైజుల్లో వస్తాయి. ఒకటేమో అరౌండ్ 9 ఇంచులు ఉంటుంది, ఒకటి 10 ఇంచులు ఉంటుంది, ఇంకోటి 11 ఇంచులు ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి, చూడడానికి కూడా మనకి బాగుంటాయి, చేత్తో చేసినవి. అండ్ దీని లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. మామూలుగానే మనకి దర్భగడ్డి చాలా అంటే గుడ్ ఫైబర్ అనమాట. మనకి స్పిరిచువల్గా కూడా అంటే స్ట్రెంగ్త్ వైజ్ కూడా చాలా మంచి ఫైబరు. దాన్ని మేము వేరే వేరే కలర్స్లో చేయించామండి. లైట్ పింక్, ఎల్లో, గ్రీను, న్యాచురల్, ఇలా 3-4 కలర్స్లో చేయించామండి. ఇవన్నీ మీరు లాస్ట్ టైం చూసారండి, డిఫరెంట్. ఇది ఒకటి కొత్త మోడల్ వచ్చింది కోరాగ్రాస్లోని. మేము ఇలా బాస్కెట్ మోడల్ చేసాము. ఇవి కొంచెం మనకి 300+ రేంజ్లో ఉంటుంది, కానీ బాగుంటుందండి. అంటే గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది, వెడ్డింగ్ గిఫ్టింగ్ కానివ్వండి, మన వరలక్ష్మి వ్రతం గిఫ్టింగ్కి కూడా ఇది బాగుంటుంది. ఒకటి కొత్త డిజైన్ నేను చెప్తాను. లాస్ట్ టైం చాలామంది మాకు కలంకారీతో బనానా ఫైబర్ బాక్స్ కావాలి అంటే మేము కలంకారీతో బాక్స్ చేయించాం. కలంకారీ లిడ్డు, కింద అరటినార. ఓకే, ఈ బాక్సెస్ కలంకారీతో. ఇది కూడా పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అన్నమాట. బాగుంది అసలు. దేనికి అది సూపర్ అండి. కలెక్షన్ ఏదైనా సరే అసలు స్టోర్ విజిట్ చేయడం బెటర్. నన్ను అడిగితే ఎవరైనా సరే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. 175 రూపీస్లో జ్యువెలరీ బాక్స్ అనమాట. మనకి రా సిల్క్ కలంకారీ, ఇందులో 4 జతలు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, ఇయర్ స్టడ్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇదేంటంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి చాలా మంది గాజులు, బ్యాంగిల్స్ గిఫ్ట్ చేస్తారు. ఆ బ్యాంగిల్స్కి బ్యాంగిల్ బాక్సెస్ మనకు అనమాట. ఇవి కూడా మనకి బిలో 200 రేంజ్లోనే ఈ బాక్సెస్ అన్ని కూడా మనకు ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ఇవ్వాలనుకున్నాం. ఇంక ఇవన్నీ మోడల్స్ మీరు లాస్ట్ టైం చూసారండి. అవునండి, డిఫరెంట్ కలెక్షన్ అంతా. ఇది మనకి ఇక్కత్, ఈ క్లాత్ యూజ్ చేసి ప్రతిదీ కూడా బ్యాంగిల్ బాక్స్, జ్యువెలరీ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి. కొత్తవి అండి. యాక్చువల్లీ దీన్ని రటన్ అంటారు, కానీ మనకి ఇక్కడ లోకల్ కేన్ అంటారు. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ఒరిజినల్గా మనకి వియత్నాం డిజైన్స్ అనమాట. అయితే మన ఇక్కడ ఇండియాలోని నాగాలాండ్, అస్సాంలోని చాలామంది ఆర్టిస్ట్స్ ఇవే చేస్తున్నారండి. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్, అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని అమ్మే వాళ్ళకన్నా ఇక్కడ మన లోకల్ ఆర్టిస్ట్ చేసేవాటికి మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది. అంటే యాజ్ సచ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ట్రే 1200 రూపాయలు, కానీ మామూలుగా కూడా ఇంపోర్టెడ్ వాటికన్నా ఇది చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి అన్నమాట. ఇందులోని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి. రౌండ్లోని 2 సైజెస్ వస్తాయి, 14 ఇంచు, తర్వాత 12 ఇంచు 2 సైజెస్ వస్తాయి. అదేవిధంగాను ఈ స్క్వేర్లోని కూడా 3 సైజెస్ వస్తాయండి. 12 ఇంచు, 10 ఇంచు, 8 ఇంచు 3 సైజెస్ వస్తాయి మనకి స్క్వేర్లో. అదే ఓవల్లో కూడా మనకి 3 సైజెస్ వస్తాయి. ఓవల్లో కూడా ఇవేంటి అంటే కిచెన్లోని ఆయిల్ బాటిల్స్ కానివ్వండి, పచ్చడి అవి ఆర్గనైజ్ చేసుకోవడానికైనా, లేదన్నా డైనింగ్ టేబుల్ మీద వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికైనా వేటికైనా బాగుంటాయి. అండ్ ఇవి వాషబుల్ అండి. మోస్ట్లీ మా ప్రోడక్ట్స్ వాషబుల్ ఉండవు, కానీ ఈ ట్రే ఏదైతే ఉందో ఇది వాషబుల్, డ్యూరబుల్, మనకి చాలా రోజులు ఉంటాయి. అండ్ ఆస్థెటికల్ కూడా చాలా బాగుంటుందండి. అరటి నారతోని బిన్స్ అండి, ఇవి లాండ్రీ బిన్స్. అయితే వీటికి సారీ బుట్టల్లా కూడా కొనుక్కుంటూ ఉంటారనమాట. ఆంధ్ర సైడ్ వెడ్డింగ్ అయితేను స్వీట్స్ పెట్టడానికి వాళ్ళు ఇచ్చేస్తారు. మన తెలంగాణ సైడ్ అయితే వడి బియ్యం, తర్వాత తలంబరాల బియ్యం, అవి మనం మండపాలకు తీసుకొని వెళ్ళడానికి ఈ బుట్టలకి మేము డెకరేట్ చేసి ఇస్తాం అనమాట. రకరకాల పువ్వులతో జరీ అది పెట్టి డెకరేట్ చేసి బుట్టలు ఇస్తుంటాం. ఇవి మనకి డిఫరెంట్ సైజెస్లో వస్తాయండి. ఇది పెద్దది, ఇందులోని ఇంకో 2 చిన్న సైజెస్ వస్తాయి మనకి. రౌండ్లో కూడా అదేవిధంగా 3 సైజెస్ వస్తాయి. షేప్ డిఫరెంట్, ఎలా అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునండి. సో ఇట్లాంటివి మాత్రం మనకి యూనిక్. ఎట్లా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి, అకేషన్ వైజ్ ఏదైనా ఒకరు చేసిన వాటికంటే ఇంకా గ్రాండ్గా చేయాలి, డిఫరెంట్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే మీ స్టోర్ అయితే. ఇవి కూడా మనకి టాటాక్ హ్యాంగింగ్స్ అండి. ఇలాగా
మనకి ప్యారెట్స్, లోటస్, స్టారు ఇలాగా అన్ని కాంబినేషన్ చేసి ఇవి 5 feet 5.5 feet 6 feet ఉండే 6 feet అండి ఇది ఉండే మనకి పామ్ లీఫ్ హ్యాంగింగ్స్ అంటారు అనమాట. ఇవి మనకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్లో చాలా బాగుంటాయి. వరలక్ష్మి వ్రతం కన్నా స్పెషల్గా తెప్పించాము ఇవన్నీ. జ్యూటు తాడు అండ్ కాటన్ రోప్తోని మెటల్ ఫ్రేమ్ మీద మనకి అల్లిన ట్రే అన్నమాట ఇది. ఇవి 2 sizesలో వస్తాయి మనకి. ఈ విధంగా ఉంటాయి ట్రేస్. డిఫరెంట్గా ఇవి కూడా చాలా బాగున్నాయండి గిఫ్టింగ్కి బాగుంటాయండి. బాక్సెస్ అండి ఇవి కూడా కాటన్ రోపు మనకి జ్యూట్ థ్రెడ్తోని. ఇందులో కూడా ఏ మాత్రం ప్లాస్టిక్ లేదు. మెటల్ ఫ్రేము, జ్యూటు, కాటన్ రోప్. సో లుక్ వైజ్ కూడా ఇది చాలా డిఫరెంట్. అవునండి, లుక్ వైజ్ కూడా బాగుంది. చాలా బాగుంది. సైజెస్ వస్తాయి మేడం. ఒకటి మనకి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది. సో మనం లోపల ఏం పెడదాం అన్న దాన్ని బట్టి ఆ సైజు మనకి ఉంటాయి. 2 sizes ఉంటాయి. ఇంకేస్ తక్కువ ఐటమ్స్ పెట్టేటట్టయితే చిన్నది సరిపోతుంది. ఎక్కువ స్వీట్స్, ఫ్రూట్స్ అన్ని గిఫ్ట్ అన్ని పెట్టేటట్టయితే పెద్దది రికమెండ్ చేస్తాం అండి. ఇది చైర్ షేప్లో వస్తుంది అండ్ హ్యాండ్ పెయింటెడ్ ఇదంతాను. ఇది ఇలా మనకి డిస్మాంటిల్ అయిపోయిన ఇలాగా ఫోల్డ్ అయిపోతుంది. చాలా బాగుందండి. ఇది మనము గిఫ్టింగ్ అయితే భలే ఉంది కదండి. జస్ట్ ఫోల్డ్ చేయడం మళ్ళీ పెట్టుకోవడం. ఓకే. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఇది మనకి 225 అలా పడుతుంది. 225 అట్లా. సో క్వాంటిటీ వైజ్ అయినా మన దగ్గర ఉన్నాయండి. ఓకే, డిఫరెంట్ కలెక్షన్. ఇవి ఏంటంటే మనకి మెటల్ ఫ్రేమ్స్లోని కాటన్ రోపు అండ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ని ఎన్విరాన్మెంట్లో డంప్ చేయకుండా దీన్ని థ్రెడ్ లాగా చేసి రీసైకిల్డ్ ప్లాస్టిక్తోని ఈ బాస్కెట్స్ ఇచ్చేసారు అనమాట. ఇందులో అరౌండ్ 40% ప్లాస్టిక్ ఉంటుంది. దో మేము ప్లాస్టిక్ ఎగెనెస్ట్లో మా బిజినెస్ అంతా ఈకో ఫ్రెండ్లీ, బట్ ఇది సస్టైనబుల్ అనమాట. అంటే ఆ ప్లాస్టిక్ని బయట పడేసే బదులు దాన్ని ఇంకో విధంగా మనం యూజ్ చేసేను సస్టైనబుల్ యూజ్ చేసేటట్టు తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట. ఓకే. ఇవి కూడా మనకి గిఫ్టింగ్కి బాగానే ఉంటాయి. డిఫరెంట్గా చాలా బాగున్నాయండి. స్మాల్ ఫర్నిచర్ ఒక కొత్త ఇనిషియేటివ్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫర్నిచర్ అనమాట. ఏదో మషిన్ మీద చేసేది కాదు. వీళ్ళంతా చేత్తో చెక్కిను చేస్తారు. ఇప్పుడు ఈ చైర్ చూసేటట్టయితే ఈ చైర్ని మొత్తం దర్భగడ్డి తాడుతోని అల్లడం అయింది. మనకి ఇంతకుముందు నవారు మంచాల లాగా ఉండేవో ఇది దర్భగడ్డితో అలాగా వాళ్ళు చేత్తో వీవ్ చేశారు. అండ్ దీన్ని చెక్కిను ఇక్కడ మనకి ఓల్ అనమాట, గుడ్లగూప. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అటువైపు ఏంటంటే గుడ్లగూప మహాలక్ష్మి వాహనం అన్నట్టు భావిస్తారనమాట. సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని ఓన్లీ చాలా వాళ్ళు అంటే పూజ చేసేటట్టు అనమాట. సో ఆ ఓల్డ్ డిజైన్ వేసిను ఇచ్చేసారు చైరు. వావ్, అసలు నైస్ సార్. డిఫరెంట్గా అంటే మాత్రం భలే ఉన్నాయి చైర్స్. మనకి మంచిగా 2 sides లెగ్స్కి కూడా అట్లా వచ్చేసింది. ఓకే. అదేవిధంగా ఇవ్వండి ఈ చైర్స్. ఇది కూడా సేమ్ మనకి దర్భగడ్డి తాడుతోని అల్లింది. ఈ చైర్స్, ఈ ఆరామ్ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. ఇవి ఒక్కొక్క చైరు 2500 అనమాట. మనకి బయట ప్లాస్టిక్ చైర్ రేట్లోనే మనకి వుడెన్ చైర్స్ వస్తాయి. అండ్ ఈ ఫోల్డ్ కూడా అయిపోతాయి. యూజ్ అయినప్పుడు మీరు ఫోల్డ్ చేసిన మంచం కింద ఎక్కడైనా సోఫా కింద పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అనేది మనం ఎక్కడన్నా జర్నీ చేసినా కూడా కార్లో వెళ్ళొచ్చు మనం ఈ చైర్స్. అలాగే ఇది సెంటర్ టేబుల్ హ్యాండ్ పెయింటెడ్. ఇది కూడా ఫోల్డబుల్ అనమాట. మనకి సెంటర్ టేబుల్లో ఇలా ఫోల్డ్ అవుతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే మనం అది ఇట్లా సెట్ వైజ్ మనకి 2 chairs, టీపాయ్. ఓకే సార్. స్టూల్ ఇదైతే 1200. ఇది కూడా మీకు 4 వైపులను ఎన్గ్రేవ్ చేసి ఉన్నాయి చూడండి. 4 లెగ్స్కి కూడా మీకు ఆ ఓల్ ఎన్గ్రేవింగ్ అయ్యి ఉంది. అండ్ ఇది వెయిట్ కూడా సస్టైన్ చేస్తుందండి. అండ్ చాలా ఎకనామిక్, అంటే 1200 రూపీస్లో ఈ స్టూల్ వస్తుంది మీకు. ఓకే, వర్త్ ఇట్ అండి. అసలు ప్రైస్ కానివ్వండి, మెయిన్ మనకి స్టూల్ చూస్తేనే ఒకసారి టచ్ చేయకుండా వదిలేం. సో అంత యూనిక్గా ఉంది, చాలా బాగున్నాయండి. కొత్తదండి ఇది, ప్యూర్ దర్భగడ్డి. మీరు ఆ బాస్కెట్స్ చూసారు, ఇది దర్భగడ్డితో చేసిన పూజా ఆసనం అనమాట. దీనికి వెనకాతల లైనింగ్ వస్తుంది. అండ్ అంటే ఆ దర్భగడ్డిలోను కూడా మీకు ఏదైతే శ్రేష్టమైన, అందులోను కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి చూసారా, అందులోని బెస్ట్ దర్భగడ్డి ఏదైతే ఉంటుందో దాంతో అలిగిందనమాట ఈ పూజా ఆసనం. ఇది మెయిన్లీ మనకి తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ మనకి పూజకి యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి అవైలబిలిటీ లేపడం వలన మేము ఫస్ట్ టైం తీసుకొచ్చామండి ఇవి దర్భగడ్డి ఆసనం. మామూలుగా మన దగ్గర పూజ అనగానే దర్భగడ్డితోనే స్టార్ట్ చేస్తాం, బట్ మన దగ్గర క్వాంటిటీ చిన్నగా ఉంటుంది. సో ఇట్లాంటి మ్యాట్స్ దొరికితే అయితే ఇంకా సూపర్. అసలు ఇందులోనే మనకి యోగా మ్యాట్ కూడా ఉందండి, పెద్దది. ఇది ఫోల్డ్ అవుతుంది. మెయిన్లీ యుఎస్ కస్టమర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట యోగా చేయడానికి. దానికి మనకి దర్భగడ్డి ఫోల్డ్ చేసి
యూఎస్ పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు. ఓకే. ఇది మనకి 6 feet by 3 feet వస్తుంది ఇది. ఫుల్ లెంత్. ఓకే. ఇవన్నీ కూడా మా స్టోర్లో దొరికే యూనిక్ ఐటమ్స్ అండి. ఇవి మీకు గిఫ్టింగ్కి బాగుంటాయి. ఇవి కూడా మనకి బిలో 300లో వస్తాయి. ఇది ఏంటంటే వాషబుల్, ఇది జూట్ కాటన్ రోప్తో చేసిన బాస్కెట్స్ ఇవి, మల్టీపర్పస్ బాస్కెట్స్. ఇవి కూడా కలర్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి అండ్ బిలో 300 వస్తాయి అండ్ వాషింగ్ మెషిన్లో వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈజీ టు వాష్. ఇప్పుడు మనం చూసిన దర్భగడ్డి మ్యాట్స్ కూడా సార్ వాషబుల్? దర్భగడ్డి వాష్ చేయొచ్చు కానీ కరెక్ట్గా ఎండబెట్టాలండి, లేదంటేనో మీకు వాసన వస్తుంది. ఆ గడ్డికి నీళ్లు ఉండిపోతే మీకు వాసన వస్తుంది అనమాట. డ్రైగా మెయింటైన్ చేయమని చేస్తాము, బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా వాష్ చేయాల్సి వస్తే చేసిన తర్వాత ప్రాపర్గా డ్రై చేయాలి దాన్ని. ఇవన్నీ చిన్న గిఫ్ట్స్ అండి. అబౌట్ 100 రూపీస్లోని 150 రూపీస్లోని మీకు కలంకారీ స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నమాట. మీకు ఇలా స్లింగ్ వస్తుంది. స్లింగ్ బ్యాగ్స్ జస్ట్ మొబైల్ పెట్టుకొని 2-wheeler నడుపుకొని వెళ్ళేటప్పుడు ఈజీగా ఉండేటట్టు, పెద్ద బ్యాగ్ అవి కాకుండా ఒక ఫోను క్యాష్ పెట్టుకుని వెళ్ళేటైతే బాగుంటాయి ఇవి. ఇందులోనే మనకి 2 సైడ్ వస్తాయండి. ఒక దానిలో క్యాష్ పెట్టుకోవచ్చు, ఇంకో దానిలోని ఫోన్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఇవన్నీ మనకి తక్కువ బడ్జెట్లోనే ఉన్న గిఫ్ట్స్ అన్నమాట. ఇవి కాయిన్ పౌచెస్ అండి. చాలామంది అడుగుతున్నారు ఇవాళ రేపు కాయిన్స్ పెట్టుకోవడానికి ఎందులోని ప్రొవిజన్ ఉండట్లేదు. సో జస్ట్ 50 రూపీస్కి కాయిన్ పౌచ్ అనమాట, కలంకారీ చేతితో కుట్టింది. దీంట్లో కూడా క్రియేటివిటీ సార్. బ్యాగ్లోని కాయిన్స్ అవి పెట్టుకొని పెట్టేసుకోవచ్చు, లేదంటే కార్డ్స్ పెట్టుకోవడానికని, విజిటింగ్ కార్డ్స్ కన్నా దేనికన్నా యూజ్ చేయొచ్చు మనం చిన్నది. బిలో 150 కూడా చాలామంది అడుగుతుంటారండి. బిలో 150 అంటేను ఈ జ్యూట్ బ్యాగ్స్ మేము చేసాం, కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనకి బయట దొరికే జ్యూట్ బ్యాగ్స్ కన్నాను. ఈ హ్యాండిల్ కానివ్వండి, లేదన్నా మేము తీసుకున్న ఈ కాంబినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మీరు చూడడానికి ఈ బ్యాగ్ చూడండి, ఇది కలంకారీతో చేసాం మేము బ్యాగు. కలంకారీ వేసి విండోతోని. ఇది ఇంకా నార్మల్ ముగ్గు బ్యాగ్స్ పాత డిజైన్. ఇది ఒకటి కొత్తదండి. ఇది మనకి పేస్టల్ కలర్స్లోని జ్యూట్ బ్యాగు, ఇది పెద్దగా వస్తుంది. ఇది ఏంటంటే మనకి బయట బ్రుకెడ్ వస్తుంది, లోపల జ్యూట్ వస్తుంది, మెటల్ హ్యాండిల్స్తో వస్తుంది. అయితే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. ఇది అబౌట్ 270 రూపీస్ ఈ జ్యూట్ బ్యాగు. ఇవన్నీ మీకు అరౌండ్ 150 అండ్ బిలో 150లో ఉంటాయి ఈ బ్యాగ్స్ అన్ని. వరలక్ష్మి ఎక్కువ మూవ్ అయ్యే ఐటమ్ అండి. ఇది చాప్ అనమాట. వచ్చే ముత్యాదులు అందరినీ కూర్చోపెట్టడానికి హాల్లోని ఇది పరిచి కూర్చోపెడితే చాలా బాగుంటుంది అనమాట. కలర్ఫుల్గాను ఉంటుంది, మనకి బాగుంటుంది కూడా. పూజలు అనేసరికి మనం మ్యాట్సే యూజ్ చేస్తాం. ఇవి మనకి చాలా కలర్స్లోనే వస్తాయి. 6 feet by 3 feet ఉంటుంది. డిఫరెంట్ ఎల్లో, రెడ్, పర్పుల్, పింక్, గ్రీన్, మనకి చాలా కలర్స్లో ఉన్నాయండి ఇవి. ఇది కూడా మనకి దర్భగడ్డి దారంతో డిజైన్తో చేసిన ట్రే అనమాట. ఇది కూడా మనకి అరౌండ్ 200లో వస్తుంది. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి. పెద్ద సైజ్ ఏమో 300, చిన్న సైజ్ 200. యూనిక్ ఐటమ్స్ అండి మనకి. అవునండి, అసలు చెప్తున్నాను కదా, డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రమే ఇక్కడ విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త గిఫ్టింగ్ ట్రెండ్ ఏంటి అంటేను మన ట్రెడిషనల్ గేమ్స్ అండి. అష్టాచమ్మ, పులి మేక, దాడి, స్నేక్ అండ్ ల్యాడరు, వైకుంఠపాళి, ఇవన్నీ ఏవైతే మన పాత గేమ్స్ ఉండేవో మెయిన్లీ పిల్లల్ని ఆ స్క్రీన్, వాళ్ళు డిజిటల్ స్క్రీన్ని తగ్గించేను ఈ ట్రెడిషనల్ గేమ్స్ని వాళ్ళని ఎంగేజ్ చేయడానికని ఇవన్నీ కూడా లాంచ్ చేసామండి. అయితే ఇవి చాలా ఇప్పుడు పెళ్ళిళ్ళలో, తర్వాత హాఫ్ సారీ ఫంక్షన్కి, ధోతి ఫంక్షన్కి, వాటికి ఇవి చాలా గిఫ్టింగ్ అవుతున్నాయి అనమాట. సో ఆ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా దే వాంట్ పిల్లల్లోని ఆ చేంజ్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇవి ఏంటంటే ఇది అష్టాచమ్మ అండి. దీనికి మేము ఇలాగా కాయిన్స్ గవ్వలతో ఇస్తామన్నమాట. 4 గళ్ళకి 4 కాయిన్స్ వస్తాయి, 4 మనకి గవ్వలు కూడా వస్తాయి. ప్లస్ ఎలాగ ఆడాలి అన్నది తెలుగులో, ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాటన్నిటిని ఇలాగా తాటాకు పౌచ్లో ప్యాక్ చేసి ఇస్తామండి. గిఫ్టింగ్ సూపర్ ఉంటుంది. గిఫ్టింగ్ బాగుంటుంది. ఆడిన తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. అవి ఇవి మిస్ప్లేస్ అవ్వకుండాను ఈజీగా మనం దాచుకునేటట్టు ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్, అన్నీ గిఫ్టింగ్కి ఇప్పుడు బాగా అవుతున్నాయండి. ఇది మనకి అష్టాచమ్మ, ఇదేమో మనకి స్నేక్ అండ్ ల్యాడర్, వైకుంఠపాళి ఇంకోటి ఉంది మేడం, చూపిస్తాను. వైకుంఠపాళి, ఈ స్నేక్ అండ్ ల్యాడరు. ఇది మనకి చక్రవ్యూహం అంటారు. ఒక రకమైన దాడి గేమ్ అన్నమాట. ఇది కూడా చిన్నప్పుడు ఆడే గేమ్స్ ఇవన్నీ ఒకప్పుడు. ఇది టిక్ టాక్ టో. ఓకే. తర్వాత ఇది మనకి ఇంకో దాడిలోనే 3 రకాల దాడి గేమ్స్ ఉంటాయి. తర్వాత మీ కలెక్షన్ చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి సార్. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేడం. ఎప్పటికైనా సరే పాస్ట్ టైం అనేది బెటర్ ఉంటుంది.
పులిమేక అది దొరకట్లే, పులిమేక కూడా ఉన్నాయండి మనకి. ఇలాగ ఓ 6-7 ట్రెడిషనల్. ఇది వైకుంఠపాళి అండి, మీరు అడిగారు కదా ఇందాక వైకుంఠపాళి అని. ఇది మనకి ట్రెడిషనల్ వైకుంఠపాళి. ఇక్కడ కింద మనకి ఎలాగ ఆడాలనేది ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అండ్ వైకుంఠపాళికి స్నేక్ అండ్ ల్యాడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వైకుంఠపాళిలోనే ప్రతి చోట మనకు ఒక పదం రాసి ఉంటుంది. మనం ఇప్పుడు గర్వానికి పోతే ఆ పాము మింగిను మనం కిందకు వస్తాము అంటేను, మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మనం అహంకారం గర్వం చూపిస్తేను ఎలా కిందకి, ఇవన్నీ ఇందులోని మనకి వాళ్ళు వర్ణిస్తారండి. అందుకే ఈ వైకుంఠపాళి మనకి చాలా ట్రెడిషనల్ గేమ్. దీన్ని మేము ఈ రా సిల్క్ బ్యాగ్లోని ప్యాక్ చేసి ఇందులోనే మీకు ఆ కాయిన్స్ అవి వేసి ఇస్తామండి. అసలు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇట్లాంటివి అయితే ఇంకా బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు దాన్ని ఒకసారి యూజ్ చేస్తారు, అట్లీస్ట్ ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఓకే.